హాయ్ అండి, ఈ రోజు మనము రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి బాయి లేని కాడ బండ లేని కాడ అనేసి ఫోక్ సాంగ్ మీ ముంగడికి తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరనేసి అంటే గనక జోగుల వెంకటేష్ గారు అండ్ కీర్తన గారు అండ్ రితిక గారు అండ్ బొట్టు సౌజన్య గారు యాక్ట్ చేయడం జరిగింది అన్నట్టు. ఈ సాంగ్ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అయితే ఈ సాంగ్ యొక్క మెసేజ్ ఏంటి అనేసి అంటే గనక అన్నలు వదినలు మరదలు ఉంటుంది అన్నట్టుగా. అయితే ఈ ఇద్దరు అన్నలకు ఈ చెల్లె చాలా పంచ ప్రాణాలు అన్నట్టుగా. సో తను లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది, ఇద్దరు పిల్లలు అవుతారు తనకు. తర్వాత వచ్చేసి వాళ్ళ హస్బెండ్ చనిపోవడం వల్ల మళ్ళీ అన్న వాళ్ళ దగ్గరకు వస్తా అన్నట్టు. వచ్చిన తర్వాత అన్న వాళ్ళ భార్యలు అయినటువంటి వదినలు ఎంత టార్చర్ చేస్తారు తినని అనేసి ఈ సాంగ్ మొత్తం షూట్ చేయడం జరిగింది అన్నట్టు. అయితే లేనిది ఊహించుకొని చెయ్యమనడం అన్నట్టుగా. ఇలా తనని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనేసి ఈ చెల్లెగారు వచ్చేసి అన్నగారికి చెప్తే అన్నగారు ఆ వదినలకు చెప్తామనేసి చెప్తూ వస్తూ ఉంటారు అన్నట్టుగా. చివరికి ఆ వదినలకు బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది అన్నట్టుగా ఈ అన్నలు. అయితే ఎలా బుద్ధి చెప్పారు అనేసి ఈ సాంగ్ లో మీరు చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. అయితే ఈ సాంగ్ రిలీజ్ అయ్యేసి ఆల్రెడీ 10 days అయిపోయింది. 6 lakhs వ్యూస్ రావడం కూడా జరిగింది. 1 million కి దగ్గరలో ఉంది. కాబట్టి ఈ సాంగ్ ను ఇంత మంచి సాంగ్ ను మీరు మిస్ కాకూడదు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ ను మీరు మిస్ కాకూడదు అనేది మేము కూడా తీసుకురావడం జరిగింది అన్నట్టు. అయితే ఇంత మంచి సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే గనక మన వెంకట్ అజ్మీర్ అన్న గారు మ్యూజిక్ ఇవ్వగా, లిరిక్స్ రాసింది ఎవరనేసి అంటే గనక మన యాక్టర్ గారు అయినట్టు జోగుల వెంకటేష్ గారే ఈ సాంగ్ కు లిరిక్స్ రాయడం జరిగింది. అలాగే వచ్చేసి ఈ సాంగ్ ఇంత బాగా వచ్చింది అనేసి అంటే గనక సింగర్స్ కూడా ఇందులో పాత్ర ఉంటుంది అనేసి చెప్పొచ్చు. సో సింగర్స్ గా ఈ పాట పాడిన వారు ఎవరనేసి అంటే గనక లావణ్య గారు అండ్ జోగుల వెంకటేష్ గారు ఈ సాంగ్ ను పాడడం జరిగింది. మొత్తానికి ఈ సాంగ్ చాలా బాగుందండి. ఓవరాల్ ఏ విధంగా చూసినా, అటు కొరియోగ్రఫీ విషయంలో చూసినా కానీ, వీడియో మేకింగ్ విషయంలో చూసినా కానీ, అలాగే వచ్చేసి తీసే విధానంలో కానీ చాలా చాలా బాగా తీశారన్నట్టుగా చెప్పొచ్చు. అయితే బాధలు అనేసి వచ్చినప్పుడు ఎలా వాటిని ఫేస్ చేయాలి అనేసి కూడా ఇందులో ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది.